హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో షట్ డౌన్ కొనసాగుతున్న వేళ ఇటీవల H1B వీసా ప్రాసెసింగ్ ప్రక్రియ అయితే పూర్తిగా నిలిచిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి కార్మిక శాఖ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్స్ ఒక కీలక ప్రకటన అయితే చేసిందండి. H1B వీసా ప్రాసెసింగ్ ప్రక్రియను మళ్ళీ ప్రారంభిస్తున్నట్లయితే తెలిపింది. కాగా అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఫెడరల్ ప్రభుత్వ సేవలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఈ పరిణామంతో లేబర్ కండిషన్ అప్లికేషన్ అంటే LCA, అలాగే ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ PERM దరఖాస్తుల ప్రాసెసింగ్ ఎక్కడికక్కడ ప్రక్రియ అయితే నిలిచిపోయిందండి. తాజాగా తాత్కాలిక శాశ్వత ఉపాధి కార్యక్రమాల కోసం వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ ను విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం అంటే OFLC తిరిగి ప్రారంభించిందని కార్మిక శాఖ అయితే తెలిపింది. అమెరికన్ కంపెనీలు దరఖాస్తులు ప్రారంభించవచ్చని ఇక వెల్లడించిందండి. ఇక గ్రీన్ కార్డు కూడా సంబంధించి ప్రాసెస్ ను కూడా ప్రారంభించామని అధికారులు అయితే వెల్లడించారు. ఇక అమెరికా కార్మిక శాఖ తాజా ప్రకటనతో భారతీయులకు కాస్త ఊరట అయితే లభించనుంది. ఎందుకంటే H1B వీసా పొందే వాళ్ళలో దాదాపు 70% మంది ఇండియన్సే ఉండడం విశేషం. కాబట్టి దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఇది ప్రారంభం అవుతుంది అనేది చూసినట్టయితే మనకు ఆల్రెడీ ప్రారంభమైనట్టయితే చెప్తున్నారు ఈ రోజు నుంచే. మరి దీనికి పూర్తి వివరాలు మన ఛానల్లో మళ్ళా ఇంకొక వీడియో రూపంలో అయితే నేను తెలియజేస్తానండి. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.